ప్రతి ఏటా సమ్మర్లో నకిలీ సీడ్ పత్తి విత్తనాలకు సంబంధించి అటు రైతులకు ఇటు పోలీసులకు టెన్షన్ ఉంటుంది. మహారాష్ట్ర సరిహద్దు ఉన్న నేపథ్యంలో కొంత విత్తనాలకు సంబంధించి ఈ నకిలీ విత్తనాల ఇబ్బంది చాలా ఉంటుంది. దీనికి సంబంధించి ఈ సంవత్సరం ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్ళబోతున్నా మాట్లాడడానికి మనతో పాటు ఆదిలాబాద్ ఎస్పీ ఉన్నారు అఖిల్ మార్. సార్, ఎట్లా ఉండబోతుంది సార్? ప్రతిసారి ఆదిలాబాద్ జిల్లా అంటేనే నకిలీ సీడ్ సంబంధించిన ఇష్యూ ఉంటుంది. ఈసారి ఎట్లా ముందుకెళ్ళబోతారు? అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక టాస్క్ ఫోర్స్ టీం కలెక్టరేట్తో సహా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ప్రతి ఎస్ఐ, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్, అన్ని అగ్రికల్చర్ షాప్స్, ఫర్టిలైజర్ షాప్స్ వాళ్ళ చెక్ చేయడం జరుగుతుంది. అది కాకుండా మన సిసిఎస్ టీమ్ అండ్ వాళ్ళు కూడా ఇది వెతుకుతున్నారు. అంటే పాత వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళపైన నిఘా పెట్టాము. అండ్ ఎవరైనా మంచిర్యాల, బెల్లంపల్లి, పెద్దపల్లిలో కూడా ఇక్కడ నుండి మహారాష్ట్ర నుండి మన ఏరియా వాడుకొని ట్రాన్స్పోర్ట్ చేస్తారు, చంద్రపూర్ నుండి లేకపోతే నాగ్పూర్ నుండి, వాళ్ళపైన కూడా మనం నిఘా పెట్టాము. అది కూడా మనం చూస్తాము. 100% ఈసారి నకిలీ సీడ్ విత్తనాలు ఏమైనా వస్తే 100% కేసు అవుతుంది వాళ్ళపైన. రైట్ సార్, ఈ చెక్ పోస్ట్ మెయిన్గా మనకు 4-5 చెక్ పోస్ట్ ఉన్నాయి మన జిల్లాకి మహారాష్ట్ర బార్డర్ నుంచి. సో రెగ్యులర్గా కొంత అక్కడ నిఘా తక్కువైంది కాబట్టి ఈ టైంలో విచ్చలవిడిగా విత్తనాలు వస్తున్నాయి. ఈపాటికే కొంత డంప్ అయిందన్న ఒక ఇన్ఫర్మేషన్ కూడా బయట ఒక రూమర్ కూడా నడుస్తుంది. దాని మీద ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా? అంటే అదే ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తే మనం 100% అది చెక్ రీవెరిఫై చేపిస్తాము, రేట్ చేస్తాము. ఇది కాకుండా ఇప్పటి నుండి మనం రెగ్యులర్గా నాకాబందీస్ ఏర్పాటు చేస్తాము. ఎందుకంటే 100% చెక్ పోస్ట్ ఎవ్రీడే ఉంటే అది ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. అందువల్ల అది కొంచెం సెపరేట్గా మనం ఏర్పాటు చేస్తాము. నాకాబందీస్ ఏర్పాటు చేస్తాము, వెహికల్ చెకింగ్ చేస్తాము. 100% ఈసారి 100% రిజల్ట్ దొరుకుతుంది. రైట్ సార్, లాస్ట్ ఇయర్ ఈ సీడ్స్ టైంలో చూసాం రైతులు చాలా హరిబరిగా వచ్చారు. కొంత లాఠీ చార్జ్ అయ్యే సిచ్యువేషన్ కూడా వచ్చింది. ఒకటేసారి రైతులంతా కూడా వచ్చారు. సో ఈసారి కొంత ముందస్తు జాగ్రత్తగా ఏమన్నా విత్తనాలు డిస్ట్రిబ్యూషన్ చేసే టైంలో ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ఆ ఇష్యూ స్పూరియస్ సీడ్స్ రిలేటెడ్ కాదు. అది వాళ్ళకి కొంతమంది ఫార్మర్స్కి ఒక్క ప్రకారం సీడ్స్ కావాలి, దానివల్ల అట్లయినా ఇష్యూ అయినాయి. కొంతమంది దానికి బ్లాక్ చేశారు, అది కూడా వాళ్ళపైన కేసు చేయడం కూడా లాస్ట్ టైం 3 కేసెస్ కూడా అట్లయినా అయినాయి. ఈసారి కూడా ముందు నుండి మన ఫార్మర్స్కి ముందు నుండి అవేర్నెస్ చేస్తాము, చైతన్యం ఇస్తాము. అండ్ ముందు నుండి మనం ఇది లైన్ మేనేజ్మెంట్, క్యూ మేనేజ్మెంట్ మొత్తం మంచి బందోబస్తు ఏర్పాటు చేస్తాం. సో దట్ లాస్ట్ టైం ఏమైనా సిచ్యువేషన్ వచ్చింది ఈ టైం రాకూడదు. రైట్ సార్, డీలర్స్, షాప్స్ వాళ్ళతో ఏమైనా మీటింగ్ అరేంజ్ చేస్తున్నారు? ఎందుకంటే సీడ్స్ ఒకటేసారి వస్తుంది, రైతులు పెద్ద మొత్తంలో వస్తున్నారు. దాంట్లో నకిలీ సీడ్ ఏది, డూప్లికేట్ సీడ్ ఏది అన్నది కూడా కొంత ఆందోళన ఉన్నది రైతుల్లో. వాళ్ళతో ఏదైనా మీటింగ్ లాంటిది ఏదైనా ప్లాన్ చేస్తాం. అదే మండల్ వైజ్ అండ్ సబ్ డివిజన్ వైజ్ కూడా ప్లాన్ చేస్తాము. ఎందుకంటే టౌన్ కాకుండా బయట నుండి ఎక్కువ మంది ఉంటారు. సో అది మనం సబ్ డివిజన్ వైజ్ మీటింగ్స్ ప్లాన్ చేస్తాం. థ్యాంక్ యూ. సో ఈసారి పకడ్బందీగా ముందుకు వెళ్తామని చెప్తున్నారు. ఒక టీంని ఏర్పాటు చేసి ఈ నకిలీ సీడ్ సంబంధించి కొంత చర్యలు తీసుకుంటామని చెప్పి జిల్లా ఎస్పీ చెప్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు జిల్లాలో కొంత విత్తనాలు పెద్ద మొత్తంలో డంప్ అయిన టైంలో రైతులు ఈ బీటీ రకం సీడ్ కోసం కొంత ఎగబడుతుంటారు. సో ఆ టైంలో కూడా కొంత ఈ డీలర్స్ కావచ్చు, షాప్స్ వాళ్ళతో కొంత మీటింగ్స్ ఏర్పాటు చేసి ఈసారి గతంలో జరిగిన ఏదైతే కొంత ఇబ్బంది ఉందో అది లేకుండా చూస్తామని జిల్లా ఎస్పీ చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఆదిలాబాద్ జిల్లా.